లక్షణం అని ప్రభుత్వాలు చెప్తుంటే ఈజ్ ఆఫ్ లివింగ్ అన్నది మాకు కల్పించండి మహానుభావ, కనీసం డిఫికల్ట్గా అయినా మేము బతకడానికి సిద్ధంగా ఉన్నామని సామాన్యుడి కామన, సామాన్యుడి ఘోష అది మనకు మొదటి రోజే. అదేదో ఉదాహరణ ఎవరు కల్పించడం కదా, అన్ని ఉదాహరణలు కనిపిస్తున్నాయి అన్నమాట. సార్ మీడియా చులకన మిస్టరీ న్యూస్తో స్టార్ట్. ది సెకండ్ పార్ట్ ఇది కూడా నిజానికి మొదటి దాంట్లోనే చెప్పుండొచ్చు, నేను చెప్పలేదు. ఇప్పుడు మీడియా వాళ్ళం కాబట్టి మీడియా గురించి ఇవన్నీ నివేదించేది. మధ్యప్రదేశ్లో ఇండోర్లో అది కూడా నీళ్లు, మంచినీళ్ళు సరిగ్గా దొరక్క 7 చనిపోయారు. విషాదం ఏమంటే, లేకపోతే విపరీతం ఏమంటే, ఆ ఊరు చాలా వాటర్ ప్లస్ ఊరు భారతదేశంలోని, దానికి ఒక కితాబ్ కూడా ఇచ్చి ప్రత్యేకించి ప్రకటించారు. విపరీతంగా ప్రచారం జరిగింది. ఇప్పుడు 30 మంది దాదాపు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు, 7 చనిపోయారు. ఈ చనిపోయిన పరిస్థితుల్లో వాళ్ళని ఆసుపత్రిలో చేర్చి ఏదో చికిత్సలు అవి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ స్థానిక మంత్రి విజయ్ వర్గీయ గతంలో కూడా అనేక సార్లు వివాదాస్పద ప్రకటనలతో ఉంటాడు ఆయన. ఆ విజయ్ వర్గీయ అక్కడికి వెళ్ళినప్పుడు మీడియా వాళ్ళు, మామూలు మీడియా వాళ్ళు కాదు, ఎన్డీటీవీ వాళ్ళు కొంచెం అనుకూలమే కదా, ఎన్డీటీవీ వాళ్ళు వెళ్ళి ప్రశ్నలు వేస్తున్నారు. మంత్రి ఏమో కాసేపు అది చెప్పాడు. ఇంకా ఎందుకు అసలు ఇలాంటి పరిస్థితులు వచ్చాయి, నిజానికి నూతన సంవత్సరం రోజు వేరే ముందు రోజు అనుకోండి, అంటే నువ్వన్నీ యూజ్లెస్ క్వశ్చన్స్ చేస్తున్నావు అని ఆయన మీద కాస్త విరుచుకుపడ్డాడు మంత్రి. అదేదో ఒక పెద్ద చేదు అనుభవం. ఆ మీడియా వాళ్ళు దాన్ని విపరీతంగా పెట్టి, ఇదేం దారుణం, మేము సమస్యలు అడుగుతుంటే, అంటే ప్రతి చోట మనం కూడా వింటుంటాం కదా, మీడియా ఏం అడగాలి ఏం అడగకూడదు చాలా తేలిగ్గా ప్రతి వాళ్ళు కూడా లెక్చర్లు ఇవ్వడము. ఇది 2 విధాల, ఒకటేమో మంచి consuming contaminated water in Madhya Pradesh, but instead of answers, tempers fled. When NDTV questioned Minister Kailash Vijayvargiya on accountability, the minister snapped on camera, dismissing the query as forward and even using abusive language, triggering an in fact on-the-spot confrontation. While the reporter pushed back, demanding answers, asking if seeking accountability is now unacceptable. Well, the exchange has sparked outrage, arrogance or greed. అంటే మీడియా అనేది అన్ని మీడియా ద్వారా తెలుస్తాయి. మీడియా ప్రచారం ఇవ్వాలి, మీడియా ఊపి ఇవ్వాలి, మీడియా సాఫ్ట్గా ఉండాలి, ఇవన్నీ కోరుకుంటున్నారు. కానీ అక్కడ మనుషులు పోయారయ్యా, దీని గురించి ఏమంటారని అడిగితే ప్రభుత్వంలో సీనియర్ మంత్రి ఇలా మాట్లాడాడు. మనం తెలుగు రాష్ట్రాల్లో కూడా తరచూ చూస్తుంటాం, రాగానే వాళ్ళు ఉన్నారా, వీళ్ళు పోయారా, ఆ ప్రభుత్వం ఉంటే కొంతమందిని, ఈ ప్రభుత్వం ఉంటే కొంతమందిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తున్నారు. మీడియా ఈ చులకనని వాళ్ళు, అదే మేము వీఆర్ నాట్ యాక్సెప్టింగ్ దిస్ అబ్యూజివ్ లాంగ్వేజ్ అని చాలా స్పష్టంగా ప్రకటిస్తున్నారు అన్నమాట. నిజంగా దీనిగా తీసుకోవాలి మనం. నేను ఇప్పుడు మీరు ఇందాక వేసినటువంటిది కూడా అటువంటిది, రకరకాల వార్తలు. ఇప్పుడు ఈరోజు వార్తలు చూస్తే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, అలాగే ఆయన కుమారుడు మంత్రి అయినటువంటి లోకేష్ చెప్పా పెట్టకుండా ఎక్కడిగా వెళ్ళిపోయారు, రహస్య ట్రిప్పు, ఇది కూడా చాలా ఖరీదైనటువంటిది, ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు చెప్పడం లేదు అని దీని మీద ఒక మీడియా స్టోరీ, పెద్ద స్టోరీ అనమాట. ఇట్లా చాలాసార్లు అంతే ఏవేవో రహస్య కార్యక్రమాల కోసం వీళ్ళు వెళ్తుంటారు, అది ఇదని వీళ్ళ ఆరోపణ. రెండో వైపు నుంచి చూస్తే అలా ఏం కాదు, అలాంటివి మీకే అలవాటు, మీకే కేసులు, మీరే ప్రతిసారి రహస్యంగా పోతుంటారని ఇంకో మీడియా దానికేమో కౌంటర్. ఎట్టకేళ్ళకి నేను ఇప్పుడు వస్తుంటే తెలుగుదేశం అధికారికంగా వాళ్ళ మీడియాలో వాళ్ళు పెట్టారు, ఇవన్నీ చాలా తప్పుడు కార్యక్రమాలు, ఆయన చాలా ఆయన అధికారికంగానే వెళ్ళాడు, అందులో ఏమాత్రం దాచిపెట్టాల్సిన విషయం ఏం లేదు అని చాలా గట్టి జవాబు చెప్తూ, కానీ ఆ వివరాలు అయితే ప్రతిసారి పంచుకోవాలని ఏం లేదు, వేరే రహస్యాలు ఇందులో ఏం లేవు అని. అంటే ఒక ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు, ఇంకో మంత్రి, వాళ్ళు ఎక్కడికైనా వెళ్తే ఏదైనా సాలిడ్గా ఉంటే అది వేరే విషయం, లేకపోతే ఇంకోటి. రెండవది ఖండించే పని తెలుగుదేశం చేసే లోపల ఇంకెవరో చేయాల్సిన అవసరం వీళ్ళకి కూడా ఏం లేదు. నిజానికి వాళ్ళకు కూడా ఏం తెలియదు కదా, తెలుసో లేదో తెలుసుకుంటాము అని అనడం వేరే విషయం. సో మీడియా అనేది ఎందుకు ఈ పరిస్థితి వస్తుందంటే ఇదిగో ఇటువంటి దానివల్ల వస్తుంది. ఇక్కడ మీరు ఇందాక దక్షరామం కదా, దక్షరామం ఘటన ఏంటి, అక్కడ ఎవరో ఆవేశం, ఉన్మాదం, ఏదో మొత్తానికి అందరూ చాలా చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఆ శివలింగాన్ని
ధ్వంసం చేయలేదు, మొత్తానికి కొట్టాడు, ఏదో జరిగింది. దాంతో దుమారం. ఇప్పుడు కొద్ది రోజుల కిందట, అంటే ఒక 3-4 ఏళ్ల కిందట ఇటువంటివి జరిగితే వెంటనే ఇవి మత కోణం అది ఇది వచ్చేసేది కదా. ఇప్పుడు పోలీసులు చక్కగా దర్యాప్తు చేసి ఆ పూజారికి ఆ శీలం శీలం ఇంటి పేరు, వాళ్ళ మధ్యలో ఉన్న ఘర్షణ వల్ల అతను తనకు అప్పులు ఇవ్వలేదు, గతంలో కూడా తన మాట వినని వాళ్ళ మీద ఇలాగే చేస్తూ వచ్చాడైనా. అంతకుముందు ఒక అడ్వకేట్ కాంపౌండ్ వాళ్ళు కూడా కూల్చాడు, ఇది కూడా అలాగే చేశాడు అని చాలా చక్కగా దాన్ని తేలుస్తున్నారు. ఇది మంచి పని. నేను అనేది ఆలయాలు, స్వాములు, దేవాలయాలు ఇట్లాంటివి ఎక్కడ వివాదం ఉన్నా కానీ మీరు సమగ్రంగా దర్యాప్తు చేసి పూర్తి విషయాలు ప్రజల ముందు ఉంచండి. వెంటనే వాటిని అటు పెంచి ఇటు పెంచి వాళ్ళు కారణం వీళ్ళు కారణం అనే ఒక సందేహాలు పెంచేసి, నిజానికి దాక్షారామం అనేది చాలా ప్రసిద్ధమైంది. ఎప్పుడో శ్రీనాథుడు దాక్షారామ భీమేశ అని అప్పటి నుంచి రాసినటువంటిది. గోదావరి జిల్లా భీమేశ్వరం, దాక్షారామం, వాటి అన్నిటి వల్ల అసలు అటువంటి చోట మరి తగు జాగ్రత్తలు ఎందుకు లోపిస్తున్నాయి? ఆలయాల మీద ఇన్ని వివాదాలు టీటీడీ నుంచి సింహాచలం వరకు, రామతీర్థం వరకు జరిగిన చోట అంతర్వేది అన్నీ ఎక్కువ భాగం అక్కడే. మరి ఎందుకు ఇవి జరుగుతున్నాయి? నేను అనుకుంటాను, ఒకటి అధికారులు అప్రమత్తంగా ఉండాలి, మీడియా కూడా ఈ కథనాలను నివేదించేటప్పుడు తగిన పకడ్బందీగా సంయమనంతో చేస్తే కనుక కొంతమంది సమాజంలో ఇప్పటికే ఉన్న రకరకాల వివాదాలు, ఉద్రిక్తతల మధ్యలో కొంత ప్రశాంతత వచ్చే అవకాశం ఉంది. నిన్న మొన్న మనం మాట్లాడాం కదా, సాయిబాబా మీద ఎవరో మాట్లాడారు, ఇంకొకరి మీద ఎవరో మాట్లాడారు. ఇవన్నీ పెంచుకుంటూ పోవడం వల్ల ఏమీ ఉపయోగం లేదు. ఎవరైతే మీడియా మీదే దాడి చేస్తున్నారో ఆ మంత్రి గారు, అటువంటి చోట అటువంటి దాన్ని ఎదుర్కొని కాపాడుకోవటం, ప్రజల కోసం పనిచేయటం, తనను తను కాపాడుకుంటూ ప్రజల కోసం పనిచేయటం, నిజాన్ని చెప్పడం. ఎవరినైనా బలపరచండి, ఎవరినైనా వ్యతిరేకించండి, కానీ నిజానికి కట్టుబడి ఉండాలి కదా. న్యూస్ ఈజ్ సీక్రెట్, కామెంట్ ఈజ్ ఫ్రీ అంటారు. వాస్తవాలు స్వతంత్రమైనవి, పవిత్రమైనవి, వ్యాఖ్యానం స్వతంత్రమైనది. మామూలుగా అనుసరిస్తుంటారు కదా మీరు. అలా చేయటం అన్నది ఒక గుణపాఠం, అది కూడా మీడియా. సార్ జనసేన ఎంపీపై క్లారిటీ, బెట్టింగ్ యాప్ లింకులు నిజమా? ఇది ఒక సెన్సిటివ్ బట్ చెప్పక తప్పనే ఒక విషయం. కాకినాడ జనసేన ఎంపీ